మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో 2026 ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కలిసి వచ్చే సంవత్సరం అనుకోవచ్చా, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఒకటేనండి, ఇక్కడ 2026 సంవత్సరంలో మేజర్ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా జీవకారకుడైన గురువు, అంటే ఫ్రూట్స్ ఇచ్చేటువంటి గురువు, కర్మనందించేటువంటి శని, కాలానికి మోక్షానికి కారకులైనట్టు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆశతోనే. దానికి రాహువు, మనం కొన్ని కంప్లీట్ అయిపోవాలంటే కూడా కేతువు, ఆటంకాలు కరగకుండా ఉండాలంటే కూడా కేతువు అనుగ్రహం కావాలి. వీళ్ళ యొక్క గ్రహస్థితులు బట్టి ఈ యొక్క అంశం నేను చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మీకు అంటే ఈ యొక్క రాశి వారికి జనవరి 1వ తేదీ నుంచి 2026 సంవత్సరంలో ఒక 6 నెలల పాటు దాదాపు, అంటే జనవరి నుంచి జూన్ వరకు, ఆల్మోస్ట్ జూన్ స్టార్టింగ్ వరకు గురువు 2లోనే ఉంటాడు. ఈ లగ్నానికి శుభుడైనా పాపైనా కానీ గురువు అక్కడ ఉన్నప్పుడు ధనస్థానంలో ఉన్నందుకు ఏదో ఒక రూపంలో వీళ్ళకి ధనం అనేటువంటిది ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ గురువు ఒకటే కాకుండా మనకి లాభస్థానంలో శని, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదే. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే శని లాభంలో కానీ, లేకపోతే 3వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ, ఇలా 11వ స్థానాల్లో కానీ, లాభం అంటే 11వ స్థానంలో కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు ఫేవర్గా ఉంటుంది, కాలం అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా అయితే మంచి గ్రోత్ ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి జూన్ నుంచి మనకి గురువు మారిపోతాడు కదా. గురువు మారినప్పుడు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి? మరి ధనయోగం తగ్గిపోతుందంటే కాదు. ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగం పెరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి గురువు 3లోకి మారినప్పటి నుంచి 2 విషయాలు పాజిటివ్గా ఉంటాయి. ఒకటి, ఏదైనా ఒక అగ్రిమెంట్ కూర్చొని మాట్లాడుకొని, ఏదైనా గతంలో ఏదైనా సమస్యలు ఉన్న అన్నదమ్ములతో కావచ్చు, బంధువర్గం వారితో కావచ్చు, జూన్ నుంచి బాగుంటుంది వీరికి 2026లో. అలాగే అక్కడ 3లో ఉండే గురువు 7వ స్థానాన్ని చూస్తాడు. ఎప్పుడైతే 7వ స్థానాన్ని వీక్షిస్తాడో, అదేవిధంగా లాభస్థానాన్ని వీక్షిస్తాడో, ఇక్కడ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది జూన్ నుంచి వీళ్ళకి, ఈ యొక్క మేషం వారికి. లాభస్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళకి బాగుంటుంది అని చెప్పచ్చు. ఓకే, అది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి వీళ్ళ యొక్క 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం విద్యార్థులకి తెలియని కొన్ని ఆటంకాలు ఏర్పడ్డము. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే పంట పొలాలు అవి పండిస్తూ ఉంటారు. అటువంటి వారికి అటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఇక్కడ చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 4వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ కేతువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఏంటంటే వీరి గృహంలో నిత్యము గనక గణపతి యొక్క ఆరాధన గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ ఎప్పుడైతే కేతువు 4లో ఉంటాడో ముఖ్యంగా వీలైనంత మటుకు గణపతి ఆరాధన చేయడం, గణపతి ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉండాలి. కన్స్ట్రక్షన్స్ అవి ప్రారంభించుకునేటప్పుడు అసలు మొత్తం డబ్బు ఉందా లేదా, కొంతమంది చూడండి ఏదో కొన్ని డబ్బులు స్టార్ట్ చేసేసి ఇంకో వ్యక్తి మన దగ్గరికి ఇవ్వాలి కదా అని ఇచ్చేస్తాడు, ఈ నెలలో ఇస్తా అన్నాడు, అంతట్లో ఈ డబ్బులతో స్టార్ట్ చేద్దాం అనేసరికి వాడి ఇది ఆగిపోద్ది. 4లో కేతు ఆటంకాలకు కారకుడు కదా. అందుకని విద్యా సంబంధించిన విషయంలో, గృహ సంబంధించిన విషయంలో, వాహనాలు నడిపేటప్పుడు ఈ సంవత్సరం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. ఈ కేతు ఆల్మోస్ట్ 1/4 అంటే ఒక 80% ఈ ఇయర్లో ఒక 80% లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో జరిగిపోతాడు యాక్చువల్గా. బట్ ఏదైనా కానీ ఈ సంవత్సరం కొంచెం ఈ ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి దూరంగా ఉండవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది 4లో కేతు ఉన్నప్పుడు, ఉంటేనే మంచిది కూడా చెప్పాలంటే. అలాగే ఈ సంతాన సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఇంప్రూవ్మెంట్గానే ఉంటుంది, ఏం భయపడాల్సిన పని ఏం లేదు. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 7వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత. అదేవిధంగా వృషభం వారికి, మీరు వృషభం కావచ్చు, వృశ్చికం కానివ్వండి, మేషం కానివ్వండి, తుల కానివ్వండి, వీళ్ళకి ఎప్పుడు కూడా భాగస్వాములు ఎలా వస్తారంటే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ వస్తుంది, అట్రాక్షన్ ఉండే వాళ్ళే వస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే లగ్న అధిపతి శుక్రుడై 7వ కుజుడు అవుతాడు, అట్రాక్షన్తో పాటు ఒకరు కొంచెం సున్నితంగా ఉంటే ఒకరు బాగా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ వస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి తత్వం గల వాళ్ళు వస్తూ ఉంటారు. అది
ఇంకొక విషయం ఏంటంటే సప్తమాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో వీళ్ళకి వివాహం తర్వాత వీళ్ళ జీవిత భాగస్వామికి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ ఇటువంటి యోగాలు కూడా కలుగుతాయి. అయితే దశమ స్థానంలో రాహు ఉన్నందుకు వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అంటే ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ లేకపోతే వేరే దేశాలు, ఇప్పుడు అమెరికానే రావాలని రూల్ లేదు, ఆస్ట్రేలియా ఉంది, లండన్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినట్లయితే వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ లేకపోతే డయాగ్నోస్టిక్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్ ఇట్లాంటివి చేసేటువంటి వారికి మంచి అనుకూలత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ లగ్నం నుంచి సప్తమాధిపతి శుక్రుడు, అలాగే సప్తమాధిపతి కుజుడు, లగ్నాధిపతి శుక్రుడు, ఈ లగ్న సప్తమాల్లో శుక్ర కుజులు అధిపతులు అవుతున్నారు. కాబట్టి ఎవరికైనా ఈ జూన్కు మందే వివాహం అవ్వాలి అనుకునేటువంటి వారు కాస్త ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవడము. అలాగే జూన్ తర్వాత ఎలాగో వీళ్ళకి సప్తమ స్థానం వైపు గురువు దృష్టి ఉంటుంది కాబట్టి కుజరాశుల మీద లగ్నంలో ఉండి శుక్ర కుజులు రెండు యాక్టివ్ అవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి దశమంలో రాహు ఉన్నందుకు పర్టికులర్గా ఈ నైట్ డ్యూటీస్ చేయడము, లేనట్లయితే విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు వీళ్ళు చేజిక్కించుకోవడం ఇలాంటివి ఉంటాయి. కాకపోతే రాహు మాయాకారకుడు కాబట్టి ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాను మీరు ఇన్ని లక్షలు కట్టండి అంటే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు దుర్గాదేవి యొక్క ఆరాధన కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే ఈ 2026 సంవత్సరంలో అతి త్వరలో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతాయి. అలాగే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది వీరికి. ఓకే, ఈ ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా ఆ టెంప్టేషన్స్కి లోన్ అయ్యి కాస్త వైవాహిక జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు ఎదురు చూసే అవకాశం? ఒకటేనండి, అఫైర్స్ అనేవి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటే మనం ఏం చేయలేము అది. బట్ ఇప్పుడు కంటే కూడా ఒక 2 years తర్వాత ఏలినాటి శని ప్రారంభం అవుతుంది, ఒక 2 ఏళ్ల తర్వాత. అప్పుడు నీచ స్థానంలో 12వ స్థానంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా జన్మజాతకంలో వాళ్ళు అఫైర్స్ పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి 12వ స్థానం పాడవుతుంది. వాళ్ళ ప్రమేయం లేకుండా అఫైర్స్లోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఓకే, సో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? దూర ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి అంటారు ఏదైనా పనితో మనం ముందుకెళ్ళినప్పుడు? ఈ సంవత్సరం చెప్పాలంటే గురువు 2లో ఉన్నందుకు, లాభస్థానంలో శని ఉన్నందుకు ఒక రకంగా పాజిటివ్గానే ఉంది వీళ్ళకి. ఇక దూర ప్రాంతాల కంటే వాట్ ఈస్ ద పర్పస్ అని తీసుకోవాలి మనం. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్తారు, మంచిదే, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా వ్యాపార సంబంధించిన విషయాల్లో వెళ్తున్నారు, మంచిదే. లేదు కాకపోతే కొంచెం స్ట్రెస్ ఉంటుంది, వ్యాపార స్థానంలో శని ఉన్నాడు కాబట్టి. మరలా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, కాకపోతే కొంచెం ప్రయత్నం ఎక్కువగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. బట్ గుడ్. ఓకే, సో ఓవరాల్గా ఈ ఇయర్లో శక్తివంతమైన ఆలయాలు దర్శిస్తే బాగుంటుందంటే ఏం చెప్తారు? అలాగే విశేషంగా ఎటువంటి దైవారాధనలో ఉండాలి సంవత్సరం అంతా కూడా? పద్మనాభ ఆలయాన్ని దర్శించడం మంచిదండి వీరికి. ఒకటి విష్ణు ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి, పద్మనాభ స్వామి ఆలయాలు ఇవి దర్శించడం చాలా చాలా మంచిది. ఇంకా ఉద్యోగం కోసమే ప్రత్యేకంగా నేను ఎవరిని దర్శించాలి అంటే మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణకి చూసుకున్నట్లయితే కనకదుర్గ ఆలయం విజయవాడ, ఎందుకంటే రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఉంటే రాహు ప్రభావం పాజిటివ్గా ట్రిగర్ అవుద్ది కాబట్టి ఆలయానికి వెళ్ళడం మంచిది. ఓకే, ఓవరాల్గా 2026 వృషభ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.